ఎరువులు బ్లాక్ మార్కెట్కి తరలిపోతూ ఉన్నాయి. దీని మీద మనం గత వారంలో కూడా 2-3 వీడియోలు చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించారు. అధికారులకు చాలా సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. సీజన్ ప్రారంభం కాకముందే పెద్ద ఎత్తున ఎరువులు బ్లాక్ మార్కెట్కి తరలిపోతూ ఉన్నాయి. సహజంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులను 50% ప్రైవేటు వ్యాపారస్తులకి, మిగతా 50% సహకార సంఘాలకి సప్లై చేస్తాం. ఎవరైతే ప్రైవేటు డీలర్లు ఎరువులు కొనుగోలు చేసి అమ్మినట్టుగా రికార్డులు రాసేసి, రైతుల పేర్లు రాసేసి ఆ ఎరువుల్ని బ్లాక్ మార్కెట్లోకి నెట్టేశారు. అంటే సీజన్ ప్రారంభమైన తర్వాత ఎరువులకి కృత్రిమ కొరత సృష్టించి 266 అమ్మాల్సిన యూరియాని 700కి అమ్మడం. ఇక కాంప్లెక్స్ ఎరువులు అయితే యూరియా కొంటేనే కాంప్లెక్స్ ఎరువులు అమ్ముతామని లింకులు పెట్టడం. ఈ విధంగా వ్యాపారం చేసేందుకు వ్యాపారస్తులు ఇప్పటికే స్కెచ్ వేశారు. ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా వ్యవసాయ శాఖను హెచ్చరికలు జారీ చేశాయి. ఎరువులు ఎవరైనా బ్లాక్ మార్కెట్కి తరలిస్తే ఆ డీలర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వారి మీద క్రిమినల్ కేసులు పెట్టండి అని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరి అధికారులు రాష్ట్రం అంతా తిరిగి కనీసం ఒక్క డీలర్నన్నా సీజ్ చేస్తారా, వారి లైసెన్సులు రద్దు చేస్తారా, ఒక్కరి మీదన్నా క్రిమినల్ కేసు పెడతారా? ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అనంతపురం, కడప లాంటి జిల్లాల్లో ఇప్పటికే ఒక్కో మండలంలో 800 టన్నులు ఎరువులు అమ్మేసినట్టు రికార్డులు తయారు చేసేశారు. ఇంకా ఖరీఫ్ ప్రారంభమే కాలేదు. ఖరీఫ్ ప్రారంభం అయితే వర్షాలు సక్రమంగా కురిస్తే, అనుకూలిస్తే ఇక ఎరువులకు ఎలాంటి ఇబ్బంది రాబోతా ఉందో ఆందోళన కలుగుతాం. ఎరువుల వినియోగం కూడా గణనీయంగా తగ్గించాలి. తాజాగా విడుదలైన ఒక రిపోర్టు తీవ్రమైన ఆందోళన కలిగిస్తాం. ఒకవైపు సేంద్రియ వ్యవసాయంలోకి మరలండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్నా, తాజాగా విడుదలైన రిపోర్ట్ పరిశీలిస్తే మనం ఆహారం తింటున్నామా, విషం మింగుతున్నామా అనే అనుమానం కూడా కలుగుతుంది. దానికి సంబంధించి మరో వీడియోలో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.